ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియో స్టార్టింగ్‌లోని మూవీ గురించి చిన్నగా రివీల్ చేస్తూ ఉంటాను. కానీ ఈ మూవీ గురించి నేను రివీల్ చేస్తే మూవీలో ఉండే థ్రిల్ మీకు పోతుంది. అందుకు నేను ఏమీ చెప్పకుండా వీడియోని డైరెక్ట్‌గా స్టార్ట్ చేస్తున్నాను. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఒక పెద్ద అపార్ట్మెంట్‌ని చూపిస్తారు. ఈ అపార్ట్మెంట్‌లోని అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు. తర్వాత సీన్‌లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరోయిన్‌ని చూపిస్తారు. ఈ మూవీలో హీరో ఉండరు. హీరోయిన్ ఒక్కతే ఉంటుంది. మన హీరోయిన్ తన రూమ్ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. తన రూమ్ డోర్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. అలాగే ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక స్వైపింగ్ కార్డు కూడా ఉంటుంది. ఇవి రెండు లేకుండా రూమ్ లోకి ఎవరూ రాలేరు. తర్వాత సీన్ లో మార్నింగ్ అయిపోతుంది. మన హీరోయిన్ నిద్ర లేస్తుంది. ఆమె ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉంటాయి. అలాగే తన ఇంట్లో ఉన్న సామానం కూడా ఎవరు యూజ్ చేసినట్టు కొద్దిగా తేడాగా ఉంటాయి. అలాగే తన రూమ్ పాస్వర్డ్ కూడా ఎవరో టైప్ చేసినట్టు మరకలు పడిపోయి ఉంటుంది. అలాగే మన హీరోయిన్ వచ్చేసి బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత సీన్ లో మన హీరోయిన్ కి బ్యాంక్ లో పనంతా అయిపోయిన తర్వాత మెట్రోలో ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో ఇలా చెప్తుంది, నా రూమ్ ఎవరు యూజ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు తెలియకుండా ఎవరో నా ఇంట్లోకి వస్తున్నారు అని మంటేని వాళ్ళ ఫ్రెండ్ ఇలాగ అంటుంది. నీ ఇల్లు అనేది అల్లటప్పు ఇల్లు అయితే కాదు. నీ ఇంట్లోకి రావాలంటే పాస్వర్డ్ తెలిసి ఉండాలి. అలాగే స్వైపింగ్ కార్డు కూడా ఉండాలి. పాస్వర్డ్ నీకే తెలుసు, స్వైపింగ్ కార్డు నీ దగ్గర ఉంటుంది. ఇంకా నీ ఇంట్లోకి ఎవరు వస్తారు అని అమ్మాయి సమాధానం ఇస్తుంది. అలాగే ఇలా కూడా అంటుంది, నువ్వు ఒకదాని ఉంటున్నావు కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి చిన్న కదలిక జరిగినా గానీ ఎవరో మీ ఇంటికి వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది. అందుకే నా మాటిని మన బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసేసుకో. మన బ్యాంక్ మేనేజర్ కి నువ్వంటే ఇష్టం. అందుకే ఇంకేం మాట్లాడకుండా మన బ్యాంక్ మేనేజర్ ను పెళ్లి చేసేసుకుందాం అంటే మీ ఇద్దరు కలిసి ఒకటే రూమ్ లో ఉండొచ్చు అని అంటుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో చీకటి పడిపోతుంది. మన హీరోయిన్ పడుకుంటుంది. అప్పుడే ఎవరో బయట డోర్ కొట్టినట్టు మన హీరోయిన్ కనిపించి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సర్లే ఏదో సౌండ్ వచ్చిందిలేమో అని డోర్ వేసేసుకుందాం అనుకుంటే లోపే ఈమె రూమ్ ఎదురుగాని కాల్ చేసిన ఒక సిగరెట్ పడేసి ఉంటుంది. ఈమె ఆ సిగరెట్ ని భద్రంగా తీసి పోలీసులకు కాల్ చేసి పోలీసులకు ఇస్తుంది. అక్కడికి వచ్చిన పోలీసులు ఇలాగ అంటారు, ఈ సిగరెట్ అనేది ఎవరో తాగి పాడేసి ఉండొచ్చు. అలాగే మీ ఇంట్లోకి ఎవరో వస్తున్నారని కూడా మాకు చెప్పారు. అది మీ భ్రమై ఉండొచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీరు అనవసరంగా మా టైం ని వేస్ట్ చేసి అలాగే మీ టైం ని కూడా వేస్ట్ చేసుకోకండి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మన హీరోయిన్ కూడా ఇది కూడా నిజమే అయి ఉండొచ్చు అని వదిలేస్తుంది. ఇక తర్వాత సీన్ లో మన హీరోయిన్ అనుమానం పడుతూనే పడుకుంటుంది. అప్పుడే మనకి ఒక సీన్ రివీల్ అవుతుంది. ఆ రూమ్ లో ఎవరో స్నానం చేస్తూ ఉంటారు. అలాగే అతను వచ్చి మన హీరోయిన్ తలను కూడా నిమురుతూ ఉంటాడు. ఈ సీన్ లో మనకు అర్థమవుతుంది మన హీరోయిన్ అనుమానం నిజమే అని. తర్వాత రోజు మార్నింగ్ అయిన తర్వాత యథావిధిగా మన హీరోయిన్ స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాకి బయలుదేరుతూ ఉంటుంది. వెళ్లే దారిలో మన హీరోయిన్ వాచ్మెన్ ఇలా అడుగుతుంది, నేను లేనప్పుడు ఎవరన్నా మా ఇంటికి వస్తున్నారా, నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగితే వాచ్మెన్ అలా ఎవరు రారండి, ఇది చాలా సెక్యూర్ ప్లేస్, మీ ఇంట్లోకి మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు రావడానికి అసలు అనుమతే లేదు అని చెప్తాడు. తర్వాత సీన్ లో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. అదే సమయంలో ఆ రోడ్డు మీద ఆ బ్యాంక్ మేనేజర్ వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ వాళ్ళ మేనేజర్ ని పలకరిస్తాడు. వాళ్ళ మేనేజర్ కి మన హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అలాగే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలా చెప్తుంది, మన మేనేజర్ కి నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు ఇంకా లేట్ చేయకుండా మన మేనేజర్ ని నువ్వు లైన్ లో పెట్టు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీ అయిపోతుంది. అలాగే నీకు ఈ ఒంటరి బతుకు కూడా పోతుంది అని చెప్తుంది. అప్పుడే మన హీరోయిన్ కూడా ఆలోచనలో పడుతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన హీరోయిన్ బ్యాంక్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక కస్టమర్ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఈ బ్యాంక్ లో నేను న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ప్రాసెస్ చెప్పండి అని అడుగుతాడు. మన హీరోయిన్ కూడా చాలా నవ్వుతూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నేను మన బ్యాంక్ మేనేజర్ ని లైన్ లో పెట్టమంటే ఈడెవడో గొట్టంగానే లైన్ లో పెడుతున్నావేంటి అని చెప్తుంది. అప్పుడు మన హీరోయిన్ కూడా నవ్వుతూ అదేం కాదు అని అంటూ ఉంటుంది. ఇదంతా ఒక పక్క నుంచి ఆ కస్టమర్ వింటూ ఉంటాడు. ఆ కస్టమర్ కి చాలా బాధేసి అక్కడ చాలా పెద్ద గొడవే చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ మేనేజర్ వచ్చి, ఏం జరిగింది సార్ ఏంటి అని అంటే ఆ మేనేజర్ ను కూడా ఇతను కొట్టబోతాడు. అప్పుడు ఆ మేనేజర్ కి చాలా కోపం వచ్చి అక్కడున్న సెక్యూరిటీకి చెప్తే ఆ సెక్యూరిటీ అతను బయటికి గెంటేస్తారు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన హీరోయిన్ ఇంట్లో పడుకుని ఉంటేని ఆమె బాత్రూమ్ లో ఎవరో బ్రష్ చేస్తున్నట్టు చూపిస్తారు. అలాగే అతను తన వాచ్ లో అలారం పెట్టుకుని మన హీరోయిన్ తో కలిసి పడుకుంటాడు. నిజానికి అతను ప్రతిరోజు మన హీరోయిన్ కి మత్తు మందు ఇస్తూ ఉంటారు. అందువల్ల మన హీరోయిన్ ఆఫీస్ లో కూడా సరిగ్గా వర్క్ చేయలేకపోతుంది. తను ఎప్పుడు చాలా బద్ధకంగా తన తలంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు అయితే మన హీరోయిన్ ఆఫీస్ లో పని చేస్తుంది. అక్కడ ఉన్న డబ్బులు అయితే క్యాలిక్యులేషన్ తప్పు వచ్చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ కి చాలా కోపం వచ్చి తన సొంత డబ్బులు వేసి ఆ క్యాలిక్యులేషన్ రైట్ చేసి తన ఇంటికి వెళ్తే రోడ్డు మీదకి రాగానే ఎవరైతే బ్యాంక్ లో మన హీరోయిన్ తో గొడవెట్టుకున్న కస్టమర్ ఉన్నారో అతను వచ్చి మన హీరోయిన్ ఏడిపిస్తూ కాఫీ తాగుతాకి వెళ్దాం రా అని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న బ్యాంక్ మేనేజర్ వచ్చి, ఇక్కడి నుంచి నువ్వు మర్యాదకి వెళ్ళకపోతే నేను పోలీసులకు కాల్ చేస్తాను బెదిరిస్తాడు. ఇంకా అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే బ్యాంక్ మేనేజర్ ఇలాగ అంటాడు మన
మన హీరోయిన్ తో. చాలా లేట్ నైట్ అయిపోయింది. ఈ టైంలో మనకి టాక్సీలు కూడా దొరకవు. పద నేను మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను మేనేజర్ అంటే హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. తర్వాత సీన్ లో మన హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళగానే ఆ రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటాయి. మన హీరోయిన్ కి చాలా భయం వేస్తుంది. తన మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని అన్ని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎవరో బయట కాలింగ్ బెల్ కొడతారు. మన హీరోయిన్ ఎవరని చూస్తే బయట ఉన్నది బ్యాంక్ మేనేజర్. డోర్ ఓపెన్ చేయగానే బ్యాంక్ మేనేజర్ ని పర్స్ నా కారులో మర్చిపోయావు అని పర్స్ ఇస్తాడు. అందరు అపార్ట్మెంట్ లో కరెంట్ ఉంది, కానీ నా అపార్ట్మెంట్ లో కరెంట్ లేదు ఏంటి అని మన హీరోయిన్ అంటే నేను చూడనా అని బ్యాంక్ మేనేజర్ ఇంటి లోపలికి వచ్చి ఏదో ఒక 2 స్విచ్లు ఆపి వేస్తాడు. అప్పుడు కరెంట్ వచ్చేస్తుంది. తర్వాత బ్యాంక్ మేనేజర్ తన చెయ్యికి దెబ్బ తగిలి తన చెయ్యి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ వెనక నుంచి ఇలాగ అంటుంది, నా అపార్ట్మెంట్ నెంబర్ ఎంతో నీకు తెలియదు కదా, కానీ కరెక్ట్ గా ఎలా వచ్చారు అని అడిగితే ఒకటేసారి బ్యాంక్ మేనేజర్ కొద్దిగా సైలెంట్ అయిపోతాడు. అప్పుడు హీరోయిన్ కి డౌట్ వచ్చి చాలా ఫాస్ట్ గా బయటికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసి పోలీసులకు కాల్ చేస్తుంది. పోలీసులు వచ్చిన తర్వాత మన హీరోయిన్ తో ఇలాగ అంటారు, ఇప్పుడు వరకు మీ ఇంట్లోకి వస్తున్నారు అనేది బ్యాంక్ మేనేజర్ అయినా కన్ఫర్మా అంటేని అవును అతను మా ఇంట్లో ఉన్నాడు, నేను అతని ఇంట్లోనే పెట్టి డోర్ లాక్ చేసేసాను అని మన హీరోయిన్ సమాధానం ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఆ ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఆ ఇంటి డోర్ కి బ్యాంక్ మేనేజర్ టై కట్టేసి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ చనిపోయి ఉంటాడు. ఇంకా అది చూడగానే పోలీస్ ఆఫీసర్స్ ఇంకేమీ లేట్ చేయకుండా మన హీరోయిన్ ని ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకువెళ్ళిపోయి మన హీరోయిన్ మీద డౌట్ వచ్చి రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక పై అధికారి వచ్చి ఇలాగంటాడు, ఈ అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు, ఈ అమ్మాయి మనకి ముందు నుంచే తన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చింది. అలాగే ఆ మర్డర్ స్పాట్ లో కూడా ఈ అమ్మాయికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేదు, వేరే ఎవరో వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందువలన ఈ అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు, ఈ అమ్మాయిని వదిలేయండి అంటే పోలీసులు కూడా ఈ అమ్మాయిని వదిలేస్తారు. ఇక తర్వాత రోజు నుంచి హీరోయిన్ బ్యాంక్ కి వెళ్తే ఆ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ హీరోయిన్ ని ఒక అంతకురాల్లాగా చూస్తూ ఉంటారు. ఇక మన హీరోయిన్ బ్యాంక్ లో ఉండలేక ఇంటికి వచ్చేస్తుంది. తను చాలా బాధతో తన ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉండగా తనకి ఒక యాక్సెస్ కార్డు దొరుకుతుంది. ఆ యాక్సెస్ కార్డు ఆ అపార్ట్మెంట్ కి సంబంధించింది. ఇక మన హీరోయిన్ ఆ యాక్సెస్ కార్డు ఎవరిదో చెక్ చేయడం కోసం ప్రతి ఒక్క రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెస్ కార్డు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్క రూమ్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఆ రూమ్ లోకి మన హీరోయిన్ వెళ్ళి చూస్తే అది ఒక అమ్మాయి రూమ్ అని అయితే అర్థమవుతుంది. మన హీరోయిన్ ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లోని క్రెడిట్ కార్డు బిల్స్ దొరుకుతాయి. మన హీరోయిన్ ఆ బిల్స్ అట్టుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. ఆ బిల్స్ లోని ఒకే ప్రోడక్ట్ నాన్ స్టాప్ గా కొంటూ ఉంటారు. అలాగే ఆ ప్రోడక్ట్స్ $3 మాత్రం ఉంటుంది. ప్రతిరోజు ఒక $3 పెట్టి ఆ ప్రోడక్ట్ కొంటూ ఉంటారు. ఇంకప్పుడు మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని ఆ క్రెడిట్ కార్డు బిల్స్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది. కానీ అటువైపు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఇలాగ అనుకుంటారు, ఆ $3 కి పర్టికులర్ టైంలో ఆ అమ్మాయి కొంటుంది కాబట్టి ఆ అమ్మాయి కన్నా ముందే మనం ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎవరో మనం పట్టేసుకోవచ్చు అని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మన హీరోయిన్ కూడా దానికి ఓకే చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉండగా వీళ్ళ ఫోన్ కి హీరోయిన్ పేరు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు మెన్షన్ చేసి ఆ క్రెడిట్ కార్డ్ లో ఉన్న నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలోని కౌంటర్ లో ఒక అమ్మాయి ఒక ప్రోడక్ట్ ని $3 పెట్టి కొంటుంది. అలాగే ఆ అమ్మాయి మెసేజ్ చేస్తూ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి ఆ అమ్మాయిని చూసి అప్పుడే డౌట్ వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆ అమ్మాయి అని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 2 రూట్లు వస్తాయి. అప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఒక రూట్ లోని ఇంకొకళ్ళు ఇంకో రూట్ లోని షిఫ్ట్ అయి వెళ్తారు. మన హీరోయిన్ వెళ్ళిన రూట్ లో కొద్దిగా ఎదరికి వెళ్ళగానే మన హీరోయిన్ రూమ్ లాంటి రూమే అక్కడ ఒకటి ఉంటుంది. అలాగే సేమ్ డిజిటల్ లాక్ కూడా ఆ రూమ్ కి సెట్ చేసి ఉంటుంది. మన హీరోయిన్ తన రూమ్ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ రూమ్ విచిత్రంగా ఓపెన్ అయిపోతుంది. మన హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్లి స్లోగా అన్ని చూస్తూ ఉంటే కొద్దిగా ఎదరికెళ్ళగానే ఒక మంచం మీద ఒక అమ్మాయిని కట్టేసి ఉండటం చూస్తుంది. అది చూసి మన హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదే సమయంలో ఆ ఇంట్లోకి ఎవరు వస్తూ ఉంటారు. మన హీరోయిన్ చాలా భయపడిపోయి అక్కడ ఉన్న మంచం కిందకు దూరేసి దాక్కుంటుంది. ఇంకొక వైపు ఏమో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళి ఆ అమ్మాయిని నువ్వే కదా అని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం నేనేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చెక్కిందా అని సమాధానం ఇస్తుంది. అప్పుడే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి అర్థం అవుతుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదు అని. ఇంకొక వైపు ఏమో మన హీరోయిన్ మంచం కింద అలాగే దాక్కుని ఉంటుంది. ఆ మంచం పైన ఉన్న అమ్మాయిని ఆ సీరియల్ కిల్లర్ ఆ రూమ్ లోకి వచ్చి ఒక రంపంతో తన చెయ్యిని కోసేస్తాడు. పాపం మన హీరోయిన్ ఊపిరి ఉక్క పెట్టేసుకుని చాలా బాధతో చాలా భయంతో అక్కడే ఉండిపోతుంది. ఆ సీరియల్ కిల్లర్ అలా కొద్దిగా పక్కకి వెళ్ళగానే మన హీరోయిన్ చిన్న సప్పుడు కూడా చేయకుండా చాలా స్లోగా ఆ ఇంటి బయటకు వచ్చేసి అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మన హీరోయిన్ ఎంత దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినా గానీ ఆ సీరియల్ కిల్లర్ కి ఆ లొకేషన్స్ అన్ని ఐడియా ఉండటం
ఉండటం వలన మన హీరోయిన్ ముందుకి తనకన్నా ముందుగానే వచ్చేస్తూ ఉంటాడు. పాపం మన హీరోయిన్ చాలా భయంతో ఒక షాప్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న షట్టర్ వేసేసుకుని దాక్కుని ఉంటుంది. కానీ అక్కడ కూడా ఆ సీరియల్ కిల్లర్ వచ్చి ఆ షట్టర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని గుద్దిచ్చేస్తుంది. కానీ ఆ సీరియల్ కిల్లర్ కి మాత్రం పెద్దగా దెబ్బలు తగలవు. అలాగే అతను మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చాలా గట్టిగా కొట్టేస్తాడు. మన హీరోయిన్ మీద కూడా ఆల్మోస్ట్ అటాక్ చేసేస్తున్నాడు అనే లోపే అటువైపు నుంచి ఒక పోలీస్ కారు వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు అరుపులు విని అందులో ఉన్న పోలీసులు వస్తూ ఉంటారు. అందువలన ఆ సీరియల్ కిల్లర్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ పోలీసులకి జరిగిన విషయం అంతా చెప్తారు. కానీ పోలీసులు మాత్రం ఏంటి మీరు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు మీ ఇద్దరు ఇలా చేస్తున్నారు అని పోలీసులు కూడా వీళ్ళిద్దరు చెప్పిన మాటలు అసలు వినరు. ఇంకా మిగతా పోలీసులందరూ ఆ చుట్టుపక్కల ఎతుకుతూ ఉండగా అక్కడున్న ఒక డస్ట్ బిన్ లో కట్ చేసిన హ్యాండ్ పడేసి ఉంటుంది. అలాగే ఆ హ్యాండ్ చేతిలోని మన హీరోయిన్ విజిటింగ్ కార్డు ఉంటుంది. అలాగే పోలీస్ ఆఫీసర్ ఆ విజిటింగ్ కార్డు నీదే అని అడిగితే అది నాదే, అలాగే ఆ విజిటింగ్ కార్డు రీసెంట్ గా నేను ప్రింట్ చేయించాను, ఆ విజిటింగ్ కార్డు నేను కేవలం ఒకరికి మాత్రం ఇచ్చాను అని అతని పేరు అలాగే అతను ఎవరు అనేది పోలీసులకి మన హీరోయిన్ చెప్తుంది. ఇంతకీ అతను ఎవరో కాదు, మన హీరోయిన్ తో బ్యాంక్ లో కస్టమర్ గొడవ పెట్టుకున్నారు చూడండి అతనే. ఇక నెక్స్ట్ సీన్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. అలాగే మేనేజర్ ని చంపినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అలాగే ఇతర ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయడం కోసం ఆ ఫింగర్ ప్రింట్ శాంపుల్స్ ని పైకి పంపిస్తారు. అప్పటి వరకు ఇతన్ని కస్టడీలో పెట్టుకుంటారు. ఒకవైపు మన హీరోయిన్ కూడా ఆ అపార్ట్మెంట్ లో ఉండలేక వేరే ఒక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఇంకొక వైపు పోలీసుల కస్టడీలో ఉన్న ఆ వ్యక్తి బయటికి తప్పించుకుని వచ్చేస్తాడు. అలాగే ఒకవైపు మన హీరోయిన్ కి ఒక కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే దానికి ఒక వీడియో కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేయగానే తన ఫ్రెండ్ రూమ్ ఆ వీడియోలో వస్తూ ఉంటుంది. అలాగే తన ఫ్రెండ్ రూమ్ లోని ఆ సీరియల్ కిల్లర్ ఉంటాడు. మన హీరోయిన్ నా ఫ్రెండ్ కి ఏమవుతుందా అని చాలా బాధతో పరిగెట్టుకుంటూ తన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న డోర్ ని బాదుతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి వెనక నుంచి పోలీస్ కస్టడీలోంచి తప్పించుకున్న ఆ వ్యక్తి మన హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఎందుకు అరుస్తున్నావు అని అంటాడు. అప్పుడు మన హీరోయిన్ కి చాలా కోపం వచ్చి అతని మీదకి రివర్స్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ చాలా గట్టిగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండగా ఆ ప్లేస్ కి పోలీసులు వచ్చి అతను పట్టేసుకుని అతను అరెస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత ఆ రూమ్ డోర్ పగలగొట్టేసి లోపలికి వెళ్లి తన ఫ్రెండ్ కి ఏమైందని చూస్తే తన ఫ్రెండ్ కాల్ కట్ చేసి ఉంటుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నా వల్ల ఇదంతా జరిగింది అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ కి అయితే ఒక పక్కన తన కాల్ కట్ చేసేసినందుకు తన కాల్ కి సర్జరీ అవుతుంది. ఒకవైపు హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే నువ్వేమి బాధపడకు నేను బానే ఉన్నాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మన హీరోయిన్ కి ఒక పెంగ్విన్ బొమ్మని గిఫ్ట్ ఇస్తాడు. నిజానికి అది ఒక బొమ్మ కాదు, అదొక సీసీ కెమెరా. పోలీస్ ఆఫీసర్ ఇలా చెప్తారు, ఈ బొమ్మని నీ రూమ్ అంతా కనిపించేలాగా ఒక ప్లేస్ లో పెట్టు. ఈ బొమ్మలో నీ రూమ్ లో ఏం జరుగుతుంది అన్న ఫుటేజ్ అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. అదంతా నీ ఫోన్ కు వస్తుంది అని చెప్తాడు. ఇక తర్వాత సీన్ లో మన హీరోయిన్ ఇంటికి వెళ్లి తన రూమ్ అంతా క్లీన్ చేసుకుని ఆ బొమ్మని ఒక కార్నర్ లో సెట్ చేసి తన ఫోన్ లో ఫుటేజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటుంది. తర్వాత మన హీరోయిన్ కిరాణా షాప్ కి వెళ్లి అక్కడ సామానం కొనుక్కుంటూ ఉండగా మన హీరోయిన్ ఇది వరకు స్టే చేసిన అపార్ట్మెంట్ వాచ్మెన్ కనపడతాడు. ఆ వాచ్మెన్ బాగున్నారా మేడం, ఎలా ఉన్నాడు అని మన హీరోయిన్ పలకరిస్తాడు. మన హీరోయిన్ కూడా నేను బాగున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ వాచ్మెన్ $3 కి ఒక వస్తువు కొంటూ ఉంటాడు. అలాగే తన చేతికి ఒక ఓల్డ్ వాచ్ కూడా ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా మన హీరోయిన్ చూసి చాలా భయపడి చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ తన అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది. తనకి చాలా భయం వేసి తన రూమ్ కి చాలా లాక్లు వేసేస్తుంది. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ మన హీరోయిన్ కి కాల్ చేసి మా కస్టడీలో ఉన్న వ్యక్తి మళ్ళా బయటికి తప్పించేసుకున్నాడు, అతని గురించి మేము ఎదుగుతూ ఉంటే ఒక ప్లేస్ లో అతని బాడీ దొరికింది అని చెప్తాడు. అది విని మన హీరోయిన్ కి ఇంకా భయం పెరిగిపోతుంది. ఆ సమయంలో మన హీరోయిన్ చాలా భయంతో తన ఫోన్ ఓపెన్ చేసి ఆ సీసీ కెమెరాలో ఏమన్నా రికార్డ్ అయ్యిందేమో అని ప్రీవియస్ వీడియోనంతా బ్యాక్ చేసి చూస్తూ ఉండగా తన రూమ్ లోకి తనకన్నా ముందే ఒక వ్యక్తి వచ్చి మంచం కింద దాక్కున్నట్టు అందులో రికార్డ్ అవుతుంది. మన హీరోయిన్ కూడా ప్రెజెంట్ అదే మంచం మీద కూర్చుని ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ కి గుండె ఒక రేంజ్ స్పీడ్ లో కొట్టేసుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం అంటే తన రూమ్ డోర్ కి చాలా లాకులు వేసేసి ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ మంచం కింద దాక్కున్న వ్యక్తి ఒకటేసారి మన హీరోయిన్ కాల్ ని పట్టేసుకుంటాడు. మన హీరోయిన్ చాలా ఫాస్ట్ గా డోర్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ స్క్రీన్ బ్లాక్ అవుట్ అవుతుంది. తర్వాత సీన్ లో మన హీరోయిన్ మంచం మీద పడుకుని ఉంటుంది. మన హీరోయిన్ పట్టుకుని ఆ సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఒకవైపు పోలీసులకి అసలైన సీరియల్ కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. అతను ఎవరో కాదు, ఆ ఎక్కువ డబ్బులున్న వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ వాచ్మెన్. ఈ విషయం పోలీసులకి ఎలా తెలిసింది అంటే ప్రీవియస్ గా ఆ వాచ్మెన్ ఎక్కడైతే పనిచేశారో ఆ ప్లేసుల్లోని చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు. అది 1-2 కాదు, ఆల్మోస్ట్ ఒక 5-6 ప్లేసుల్లో అలాగే జరిగింది. అది తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ మన హీరోయిన్ ఖాళీ చేసేసిన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఏమో ఈ సీరియల్
సీరియల్ కిల్లర్ అయిన వాచ్మెన్ మన హీరోయిన్ కి మత్తు మందుని ఇచ్చేస్తాడు. మన హీరోయిన్ చాలా మత్తులో ఉంటుంది. కానీ అదే మత్తులో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ వాచ్మెన్ అడిగితే ఆ వాచ్మెన్ ఇలాగంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను వాచ్మెన్ అయిపోయాను. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నా వైపు కన్నెత్తి కూడా చూడవు, అందుకే నేను అలా చేశాను అని ఆ వాచ్మెన్ సమాధానం ఇచ్చి తనను చంపేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్లేస్ కి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఈ వాచ్మెన్ కి ఆ పోలీస్ ఆఫీసర్ కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఈ వాచ్మెన్ పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ వాచ్మెన్ మన హీరోయిన్ కూడా చంపేస్తాకి తన మీద పడి తన పేక నొక్కేస్తూ ఉండగా మన హీరోయిన్ ఆ వాచ్మెన్ ని చాలా ఫాస్ట్ గా వెనక్కు తోసేస్తుంది. ఆ టైంలో ఒక మేక ఆ వాచ్మెన్ తలకి దిగిపోతుంది. ఆ వాచ్మెన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక తర్వాత సీన్ లో మన హీరోయిన్ ఇంకొక అపార్ట్మెంట్ కి మారిపోతుంది. ఆ అపార్ట్మెంట్ లో కూడా మన హీరోయిన్ మంచం కింద ఎవరన్నా ఉన్నారో లేదో అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.